అవని తన రూమ్లో ఉంటే అక్షయ్ అక్కడికి వస్తాడు. ఇంకా అక్షయ్ రాగానే అవని అక్షయ్ కాళ్ళ మీద పట్టి చాలా హ్యాపీగా ఉందండి, మీరు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే, ఏంటి అవని ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు. ఇంకా అవని పైకి లేచి అక్షయ్ని చాలా గట్టిగా హగ్ చేసుకొని, మీరు నా భర్తగా దొరకడం నా అదృష్టం అండి, నన్ను ఇంత బాగా అర్థం చేసుకుని నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు మీరు అని అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు చక్రధర్ పల్లవి ఇద్దరు ఇంటికి వెళ్తారు రాజేశ్వరికి విషయం చెప్పడానికి. ఇంకా అవని వాళ్ళ ఇంట్లోనేమో పార్వతి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే, అప్పుడే అక్షయ్ వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు జరిగిందంతా రాజేశ్వరికి తెలిస్తే రాజేశ్వరి ఎలా ఉంటుందోరా నాకు అర్థం కావట్లేదు, రాజేశ్వరి గురించే నాకు బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా ఇంటికి వెళ్ళిన చక్రధర్ పల్లవి రాజేశ్వరికి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటారు. మీనాక్షికి సంబంధించి అవనికి సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటే, చెప్పొద్దు మీరు ఇంకేమీ చెప్పొద్దు అని రాజేశ్వరి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఇంకా ఎంత లేపినా కూడా కళ్ళు తెరవకపోవడంతో పల్లవి చక్రధర్ ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు.